Hello champions. Welcome back to our channel Math Buddy Aditya, and this is your buddy Aditya Kumar. So, how are you all? I hope you have gone through the previous course. I'll be pasting the link here so that you can go through the concepts of quadratic equations. So, today we are going to solve selected examples and exercise questions from NCERT textbook of class 10th mathematics. So, without getting into the delay, let's start. But before starting, please do like the video, share the video, and subscribe the video. So today, as I said, we are going to start. We are going to solve the NCERT examples and NCERT questions for the chapter quadratic equations. So let's begin. So yeah, the first question, if you look at it, it says John and Jivanti together have 45 marbles, and both of them have lost 5 marbles each, and the product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. So this is basically this question goes like building a quadratic equation and then solving it. సో మనం దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం అజ్యూమ్ చేసుకుందాం ఏంటి జాన్ దగ్గర ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయనుకుందాం అండ్ జీవంతి దగ్గర వై మార్బుల్స్ ఉన్నాయనుకుందాం సో అక్కడ మనకి వాట్ వాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ టుగెదర్ దే హ్యావ్ 45 మార్బుల్స్ అంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 45 ఓకే సో దాన్నే మనం వై ఈజ్ ఈక్వల్స్ టు 45 మైనస్ ఎక్స్ అని రాస్తే మనం మళ్ళీ జ్యోతి జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయి జ్యోతి దగ్గర ఎక్స్ ఉన్నాయి జీవంతి దగ్గర వై ఉన్నాయి విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ 45 మైనస్ ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి సో ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంట ఇద్దరి దగ్గర 5 మార్బుల్స్ పోయినాయి సో నౌ జ్యోతి హ్యాస్ ఎక్స్ మైనస్ 5 జీవంతి హ్యాస్ 45 minus x minus 5 which is equals to 40 minus x. సో ఇది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఐదు పోగొట్టుకున్న తర్వాత జ్యోతి దగ్గర ఎక్స్ మైనస్ 5 ఉన్నాయి జీవంతి దగ్గర 40 మైనస్ ఎక్స్ ఉన్నాయి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ వచ్చేసి 124 అంట సో దాన్ని మనం యూజ్ చేసుకొని ఎక్స్ మైనస్ 5 మల్టిప్లైడ్ బై 40 minus x is equals to 124. 124. Now we have to find the marbles. సో ఇక్కడ మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ది స్టార్టెడ్ విత్ వస్తుంది అనమాట సో స్టార్ట్ చేస్తే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 40x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200 plus 5x is equals to 124. So minus x square plus 45x minus 200 is equals to 124. So ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తే 0 is equals to x square minus 45x plus 324 ఇది మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే we will get to know how many marbles they started with అని సో దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు 324 కదా 324ని మనం అగైన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేద్దాం దీనికి ఈ 45ని స్ప్లిట్ చేద్దాం ఎలా స్ప్లిట్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకొని 3 1 0 0 0 8 0 3 3 0 6 0 3 12 0 3 4 0 2 2 0 did I do correctly 3 3 0 3 6 0 3 12 0 3 4 0 2 0 ఓకే సో ఇప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలా రాసి దీన్ని ఇది ఇవి చూస్తే 3 3 0 9 3 3 0 9 9 2 0 18 18 2 0 36 ఇది 36 సో దీన్ని మనం ఎక్స్ స్క్వేర్
minus 9x minus 36x plus 324 equals to 0. ఎందుకు మనం అలా స్ప్లిట్ చేసామంటే అక్కడ మనకి 36 అండ్ 9ని యాడ్ చేస్తే 45 వస్తుంది. అదే -36 -9 యాడ్ చేస్తే -45 వస్తుంది. అండ్ 36 మల్టిప్లైడ్ బై 9 చేస్తే మనకి 324 వస్తుంది. సో మనం అలా చేస్తే అండ్ ఫస్ట్ టర్మ్లో ఎక్స్ కామన్ తీస్తే అండ్ దెన్ నెక్స్ట్ టర్మ్లో 36 కామన్ తీస్తే ఇలా వస్తుందన్నమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 సారీ x minus 9 into x minus 36 equals to 0. And that means x minus 9 equals to 0 solution, x minus 36 equals to 0 solution. అంటే x is equals to 9 అయినా అవ్వచ్చు, x is equals to 36 అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు జ్యోతి జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయంటే జ్యోతి దగ్గర 9 ఉంటే జీవంతి దగ్గర 36 ఉంటాయి, జ్యోతి దగ్గర 36 ఉంటే జీవంతి దగ్గర 9 ఉంటాయి. సో దట్ విల్ బి ద solution for this particular example anamata. Quickly we will move to the second example. So ikkada chuste this is basically check whether the following are quadratic equations anta. So malli manam revise cheskunte quadratic equation ante em avali, it should be of the form ax square plus bx plus c is equals to 0. A b c real numbers avali and a should not be equal to 0 avali. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం ఇవాళ ఈ రెండింటిలో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని మనం డిసైడ్ అవుదాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3. సో ఎక్స్ స్క్వేర్ దీని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 6x ప్లస్ 5 మళ్ళీ ఇది ప్లస్ వస్తే 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఇది మనం మళ్ళీ దీంతో కంపేర్ చేస్తే ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏబిసి రియల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎస్, దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలానే ఇప్పుడు మనం సెకండ్ బిట్ చేద్దాం. ఇందులో ఏంటంట ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8, రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే మీరు చూస్తే అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ విల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. సో మీరు చూస్తే బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కామన్ ఉంది, వీ కెన్ క్యాన్సిల్ దెమ్ అవుట్. సో ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఇది ఇక్కడ మనం చూస్తే ఏంటి, ఇది దిస్ ఈజ్ నాట్ ఆఫ్ అవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అంట. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 నేను మనం చెప్పాం ఒకవేళ ఏ 0 అయితే అది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుందని. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో, అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏ ఈజ్ 0 అని. అలానే ఇది లీనియర్ ఈక్వేషన్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అక్కడ మనకి అడిగింది కూడా చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని. సో సెకండ్ వన్ ఈజ్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫస్ట్ వన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది మన సొల్యూషన్ అనమాట. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో యూజ్ చేయాలంట. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ఇందాకలే చేసాం, లెట్స్ గో అగైన్. సో ఈక్వేషన్ ఏంటి, 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే 2 ఇంటూ 3 6 అనమాట. సో మనం 6ని స్ప్లిట్ చేస్తే -5 రావాలి, ఎందుకంటే మనకి మిడిల్ టర్మ్ -5 ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ ఇంకా కాన్స్టెంట్ వచ్చి 6 కాబట్టి. సో 6కి రాసుకుంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 3 ఉన్నాయి. సో -2 -3 రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మల్టిప్లైడ్ బై 3 6 అండ్ -2ని -3ని యాడ్ చేస్తే -5. సో మనం మిడిల్ టర్మ్ని -2x -3x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 దీన్ని ఇలా స్ప్లిట్ చేస్తాం అనమాట.
ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ టూ టర్మ్స్లో ఇంకా నెక్స్ట్ టూ టర్మ్స్లో ఫస్ట్ టూ టర్మ్స్లో 2x కామన్ తీస్తే x మైనస్ 1, నెక్స్ట్ టూ టర్మ్స్లో -3 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు x మైనస్ 1ని కామన్ తీస్తే 2x minus 3 ఈక్వల్స్ టు 0. సో మన సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకసారి, 2x minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకసారి. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒక రూట్, అండ్ దెన్ 2x ఈక్వల్స్ టు 3, x ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇది ఒక రూట్. సో దిస్ ఈజ్ సాల్వింగ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎప్పుడు ఏం చేస్తాం, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ cలో ఏని సిని మల్టిప్లై చేసి వి విల్ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్, ఆ bx టర్మ్ని మనం స్ప్లిట్ చేస్తాం. ఎలా అంటే స్ప్లిట్ చేస్తే వాటిలో ఎడిషన్ వచ్చేసి మనకి మన మిడిల్ టర్మ్ రావాలి, అండ్ ఆ మల్టిప్లికేషన్ వచ్చేసి మన a ఇంటూ c రావాలన్నమాట. సో దట్స్ హౌ వీ విల్ స్ప్లిట్ అండ్ దెన్ డూ ఇట్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా నెక్స్ట్ కూడా సేమ్ ఇలాంటి క్వశ్చనే, దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈక్వేషన్ వచ్చేసి 3x² మైనస్ 2√6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఏం చెప్పా, మనం ఏని సిని మల్టిప్లై చేయాలి. ఏని సిని మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చింది. సో మనం మిడిల్ టర్మ్ కూడా స్ప్లిట్ చేస్తే అంటే AB అని స్ప్లిట్ చేస్తే AB ఈక్వల్స్ టు 6 రావాలి, A ప్లస్ B ఈక్వల్స్ టు -2√6 రావాలన్నమాట. సో అలా రావాలంటే ఏం చేయాలి, √6ని √6 మల్టిప్లైడ్ బై √6 అని రాయొచ్చు, లేదంటే -√6 ఇంటూ -√6 రాయొచ్చు. సో దట్ √6 ఇంటూ √6 6 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, రైట్. సో అలా రాసినప్పుడు మన ఈక్వేషన్ని 3x² మనకి మిడిల్ టర్మ్ -2√6 రావాలి కాబట్టి we will take both the, we'll split it into -√6 సో -√6 x minus √6x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్ మళ్ళీ సెకండ్ టూ టర్మ్స్, ఫస్ట్ టూ టర్మ్స్లో √3xని కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ √3x మైనస్ √2 మిగులుతుంది అనమాట. అలానే నెక్స్ట్ టూ టర్మ్స్లో -√2 కామన్ తీస్తే √3x మైనస్ √2 మిగులుతుంది అనమాట. సో అలా చేస్తే మళ్ళీ మనం √3x మైనస్ √2 కామన్ తీస్తే √3x మైనస్ √2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు √2/3. ఇది దీని సొల్యూషన్ అనమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ మనం ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కాకుండా డిస్క్రిమినెంట్ మెథడ్లో మనం కనుక్కోవాలనుకుంటే డిస్క్రిమినెంట్ మెథడ్ నేను చెప్పుకున్నాం. డిస్క్రిమినెంట్ ఆర్ డెల్టాని b² మైనస్ 4ac అంటామని. ఇక్కడ b ఏంటి, -2√6, a ఈజ్ ఈక్వల్స్ టు 3, c ఈజ్ ఈక్వల్స్ టు 2. సో అక్కడ b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని మనం ఇక్కడ కంటిన్యూ చేస్తే ఇలా ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి -2√6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 2, ఇది 2 స్క్వేర్ 4 ఇంటూ 6 24 మైనస్ 4 3 12, 12 2 24 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ డిటర్మినెంట్ 0 అవుతుంది అనమాట, ఆర్ డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నిన్న మనం కాన్సెప్ట్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే డిస్క్రిమినెంట్ 0 ఉంటే ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అందుకే ఇక్కడ మనం సొల్యూషన్లో చూసుకుంటే మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసినా కానీ మనకి రూట్ అనేది ఒకటే రూట్ వచ్చింది, ఆర్ ఇట్ ఈస్ అన్ ఈక్వల్ రూట్. అది చెప్పడానికే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ మనం కొన్ని మళ్ళీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాం. ఏంటంట, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ 2 నెంబర్స్ హూ సమ్ ఇస్ 27 అండ్ ప్రొడక్ట్ ఇస్ 182.
ఎప్పుడైనా ఒక టూ నెంబర్స్ని సమ్ని 27 అన్నారంటే ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది 27x మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. సో దట్ ఇప్పుడు ఆ రెండింటిని మీరు యాడ్ చేస్తే 27 వస్తుంది. సో అక్కడ ఏమన్నారు, ప్రోడక్ట్ ఈజ్ 182 అంట. సో ప్రోడక్ట్ ఈజ్ 182 అంటే ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 182. సో ఇది మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఏదర్ క్వాడ్రాటిక్ ఫార్ములా కానీ లేదంటే ఒక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి కానీ మనం నెంబర్స్ కనుక్కుంటాం. సో అది చూస్తే 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 182 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కూడా మనం మళ్ళీ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి, 182ని 2తో చేస్తే 291 జర్, 3తో చేస్తే సారీ 291 జర్, 13తో చేస్తే 13 జర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 14, ఇది 13. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూసారా, మనం 27ని మనం 182కి ఫ్యాక్టరైజ్ చేసుకొని దాన్ని ఎలా స్ప్లిట్ చేసామంటే సమ్ చేస్తుంటే మనకు 27 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తుంటే 182 వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13, ఈ రెండు టర్మ్స్లో మైనస్ 14ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0. సో రెండిట్లో మళ్ళీ ఎక్స్ మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఎయిదర్ 13 ఆర్ ఎక్స్ ఈజ్ ఎయిదర్ 14. ఒకవేళ ఎక్స్ 13 అయితే సెకండ్ నెంబర్ విల్ బి 27 మైనస్ 13 విచ్ ఇస్ 14. లేదు ఒకవేళ ఎక్స్ 14 అయితే సెకండ్ నెంబర్ విల్ బి 27 మైనస్ 14 విచ్ ఇస్ 13. సో ద టూ నెంబర్స్ ఆర్ 13, 14. అదనమాట ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఓకే, నౌ వీ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ ఉందా, ఉంది, ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఇస్ 365 అన్నారు. అక్కడ మీరు క్యాచ్ ఏంటంటే టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అనమాట. టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు లెట్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ బి ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1. సో ఏదైనా అంతే కదా, ఒక నెంబర్ మీరు ఎక్స్ అనుకుంటే దాని నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1. సో అక్కడ ఏమంటున్నారు, వీటి సమ్ని స్క్వేర్ చేస్తే మనకి 365 రావాలంట, రైట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 365. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాసుకొని మళ్ళీ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 365. 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 364 ఈక్వల్స్ టు 0. మళ్ళీ 2ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం మైనస్ 182 ఇంటూ 1 అంటే మైనస్ 182ని స్ప్లిట్ చేస్తే ఆ మిడిల్ టర్మ్ ఎడిషన్ ప్లస్ 1x రావాలి, ప్రోడక్ట్ ఏమో మైనస్ 182 రావాలన్నమాట. సో విల్ ట్రై టు డూ దట్. 182 182 అంటే ఎలా రాస్తాం, 2 9s are 18, 2 1s are మళ్ళీ 13 7s are మళ్ళీ 13 ఇంటూ 14 వస్తుంది. సో మనకి నెగిటివ్ మైనస్ 182 రావాలి కాబట్టి వన్ ఆఫ్ దీస్ టూ షుడ్ బి నెగిటివ్. అండ్ మన మిడిల్ టర్మ్ పాజిటివ్ ఉంది కాబట్టి హయ్యర్ నెంబర్కి ప్లస్ ఇస్తాం, లోవర్ నెంబర్కి మైనస్ ఇచ్చి దీన్ని ప్లస్ 14x
మైనస్ 13x అని రాసుకొని మైనస్ 182 ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటాం అనమాట. ఇలా రాసుకొని మళ్ళీ ఫస్ట్ టూ టర్మ్స్లో సెకండ్ టూ టర్మ్స్లో ఫస్ట్ టూ టర్మ్స్లో x కామన్ తీస్తే x ప్లస్ 14, నెక్స్ట్ టూ టర్మ్స్లో మైనస్ 13 కామన్ తీస్తే x ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 13 ఇంటూ x ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. ఇది మనం ఫ్యాక్టరైజ్ చేసాం. ఫ్యాక్టరైజ్ చేసాక సొల్యూషన్ చూసేటప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 13 ఒక సొల్యూషన్ ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14 ఒక సొల్యూషన్. కానీ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14 సొల్యూషన్ మనం ఇక్కడ రూల్ అవుట్ చేయాలి. ఎందుకు రూల్ అవుట్ చేయాలి అంటే మనకు అక్కడ క్వశ్చన్లో 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో పాజిటివ్ ఇంటీజర్ అంటే మైనస్ 14 నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి అది కాదు. సో ఫస్ట్ ఇంటీజర్ ఏమో 13 అవుతుంది, సెకండ్ ఇంటీజర్ ఏమో 13 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుంది అనమాట. 14 అవుతుంది. సో దట్ ఈజ్ అవర్ సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఇస్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్ అండ్ హైపోటెన్యూస్ ఇస్ 13 అంట. ఫైండ్ ద అదర్ టూ సైడ్స్ అన్నారు. ఓకే, దీనికి మనం ఎలా చేస్తామంటే స్పేస్ కొంచెం క్రియేట్ చేసుకుందాం. స్పేస్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఆ సొల్యూషన్కి వద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఆ సొల్యూషన్ని మనం చూస్తే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఏమంట, ఆల్టిట్యూడ్ ఆఫ్ అ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్ లెస్ దాన్ ఇట్స్ బేస్. ఆల్టిట్యూడ్ ఎప్పుడైనా ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం, దీన్ని బేస్ అంటాం, దీన్ని హైపోటెన్యూస్ అంటాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఆల్టిట్యూడ్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ బేస్ అంట. సో దట్ మీన్స్ బేస్ని ఎక్స్ అనుకుంటే ఆల్టిట్యూడ్ ఏమైంది, ఎక్స్ మైనస్ 7 అయ్యింది. ఓకే, సో అండ్ హైపోటెన్యూస్ లెంత్ ఎంత ఇచ్చారు, 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అలా చూస్తే ఇక్కడ మనకి పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, ఆల్టిట్యూడ్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఆల్టిట్యూడ్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఎలా చూస్తే ఆల్టిట్యూడ్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. అంటే ఇది 169 ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే 2x స్క్వేర్ మైనస్ 14x, 169 నుంచి 49 తీస్తే 120 మైనస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ మనం 2ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూస్తే మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే మైనస్ 60ని మనం స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి, 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తే వాటి కోఎఫిషియంట్స్ ప్రొడక్ట్ 60 అవ్వాలి, మైనస్ 60 అవ్వాలి. అండ్ వాటిని యాడ్ చేస్తే మైనస్ 7 రావాలి. సో ఫస్ట్ మనం 60కి ఫ్యాక్టరైజ్ చేస్తే 3 20 జర్, 2 10 జర్, 2 5 జర్. సో ఇక్కడ చూసుకుంటే 3 2 జర్ 6, 6 2 జర్ 12, ఇది చూస్తే 5. సో 12కి 5కి 7కి రిలేషన్ ఉంది కదా. సో ఇక్కడ మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్స్ టు 0గా స్ప్లిట్ చేస్తాం అనమాట దీన్ని. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఏమైంది, మైనస్ 12 ప్లస్ 5 మైనస్ 7 అయింది, మైనస్ 12 ఇంటూ ప్లస్ 5 మైనస్ 60 అయింది. సో అలా చేసి మళ్ళీ ఫస్ట్ టూ టర్మ్స్లో సెకండ్ టూ టర్మ్స్లో ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్కి రెండు సొల్యూషన్స్ వచ్చాయి. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని అవ్వచ్చు, లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 అని అవ్వచ్చు.
కానీ కానీ x ఈజ్ ఈక్వల్స్ టు -5 అనే సొల్యూషన్ని మనం రూల్ అవుట్ చేయాలి, లేదంటే ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకుంది బేస్ లెంత్ ఎక్స్ అని. ఎక్కడైనా లెంత్ ఒక పాజిటివ్ యూనిటే తప్ప నెగిటివ్ యూనిట్ ఉండదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5 అనేది మనం ఎలిమినేట్ చేస్తే బేస్ 12 అవుతుంది అనమాట. బేస్ 12 అయితే ఆల్టిట్యూడ్ ఏమైంది? 12 మైనస్ 7 విచ్ ఇస్ 5 సెంటీమీటర్స్ అనమాట. యూనిట్స్ కూడా రాయాలి. సో ఫైండ్ ద అదర్ టూ సైడ్స్ అన్నప్పుడు ద అదర్ టూ సైడ్స్ ఆర్ altitude is equal base is equals to 12 centimeters, altitude is equals to 5 centimeters అని రాయాలి. మనం ఖచ్చితంగా యూనిట్ని కూడా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే అప్పుడు మనకి ఫుల్ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేస్తాం అన్నమాట. సో అది ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే చాప్టర్స్ అన్నమాట. ఇక్కడ ఏంటి, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ రూట్స్ అన్నారు. డిస్క్రిమినెంట్ అండ్ హెన్స్ ఇట్స్ ఫైండ్ ఇట్స్ రూట్స్ అంటే మనం ఆల్వేస్ డీని మనం కనుక్కోవాలి. డి కనుక్కొని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ డి బై 2a ఫార్ములా యూజ్ చేసి మనం సొల్యూషన్ ఇస్తాం అనమాట. డి అంటే ఏంటి? √b² మైనస్ 4ac విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ డిస్క్రిమినెంట్. సో ఈక్వేషన్ని చూసుకుంటే 2x² minus 4x plus 3 equals to 0. A equals to 2, B equals to -4, C equals to 3. So determinant మనం వేస్తే √(-4) minus 4 into 2 into 3 which is (-4)² 16 minus 4 2s are 8, 8 3s are 24. So ఇలా చేస్తే డిస్క్రిమినెంట్ మనకి (-8) వచ్చింది. ఓకే, -8 వచ్చిందంటే డిస్క్రిమినెంట్ కనుక్కున్నాం. నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ కనుక్కోమన్నారు. డిస్క్రిమినెంట్ మనకి -8 వచ్చిందంటే డి వచ్చేసి మనకి -8 వచ్చిందనమాట. డిస్క్రిమినెంట్ ఒకవేళ నెగటివ్ ఆర్ లెస్ దెన్ 0 ఉంటే నేను మనం ఏం చెప్పాం, నేచర్ ఆఫ్ రూట్స్లో రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్ అనాలి, ఎందుకంటే అవి నాట్ రియల్ రూట్స్. సో అది ఈ ఎగ్జాంపుల్కి సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇఫ్ ద రూట్స్ ఎగ్జిస్ట్ దెన్ ఫైండ్ దెమ్ అన్నారు. అగైన్ మళ్ళీ మనం ఫస్ట్ క్వశ్చన్కి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి విచ్ ఇస్ b² minus 4ac. a is equals to 2, b is equals to -3, c is equals to 5 ఫస్ట్ క్వశ్చన్కి. సో b² minus 4ac చేస్తే b is -3² minus 4 into 2 into 5. సో ఇది చేస్తే 9 minus 4 2s are 8, 8 5s are 40 అంటే -31. సో d is equals to -31 which is less than 0. That implies no real roots. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి రియల్ రూట్స్ అనేవి లేవన్నమాట. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 3x² minus 4√3x plus 4 equals to 0. సో దీనికి మనం డిస్క్రిమినెంట్ రాసే ముందు a is equals to 3, b is equals to -4√3, c is equals to 4, d is equals to b² minus 4ac. సో b ఏంటి, -4√3 whole square minus 4 into 3 into 4. 4√3 whole square అంటే 4 4s are 16 into 3 48 minus 4 3s are 12, 12 4s are 48. సో డిస్క్రిమినెంట్ 0 అయింది. ఇఫ్ d ఈక్వల్స్ టు 0 మనం ఏం చెప్పాం, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్.
ఇది గుర్తుపెట్టుకోవాలి. డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అండ్ రూట్ విల్ బి ఏమవుద్ది, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a అవుతుందన్నమాట. సో మైనస్ బి అంటే మైనస్ 4√3 బై 2 ఇంటూ 4, సారీ 2 ఇంటూ 3, which is 4√3 by 2 into 3, 2 ones are 2 twos are, which is 2√3 by 3. Therefore x is equals to 2√3 by 3 is the root of this particular equation అన్నమాట. అది చూసాం కదా. సో విత్ దట్ we will move on to next question. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ quadratic equation సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్ అన్నారన్నమాట. 2 ఈక్వల్ రూట్స్, ఇది మనకి కావాల్సిన పాయింట్. ఇక్కడ 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే వాట్ డస్ దట్ మీన్, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం ఫస్ట్ ఈక్వేషన్లో డిస్క్రిమినెంట్ని ఈక్వేట్ టు 0 చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. డిస్క్రిమినెంట్ ఏంటి, ఇక్కడ a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు k, c ఈక్వల్స్ టు 3. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac. దట్ ఎంప్లాయిస్ డిస్క్రిమినెంట్ ఏంటి, k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3 అంటే k స్క్వేర్ మైనస్ 24. ఇది ఈక్వల్ టు 0 అంట. సో దట్ ఎంప్లాయిస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 24 అంటే k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √24 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ప్లస్ ఆర్ మైనస్ √24 అంటే k ఈక్వల్స్ టు ప్లస్ √24 ఒక ఆన్సర్, ఇంకోటి k ఈక్వల్స్ టు మైనస్ √24 ఒక ఆన్సర్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి. ఇక్కడ మనం రివైజ్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటి, 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే డిస్క్రిమినెంట్ 0 అవుతుంది అని. ఓకే, ఇవి మనం సెకండ్ ఈక్వేషన్కి వస్తే ఇక్కడ kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో kx స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో ఏ ప్లేస్లో ఏముంది, k ఉంది. b ప్లేస్లో ఏముంది, మైనస్ 2k ఉంది. సి ప్లేస్లో ఏముంది, 6 ఉంది. అగైన్ మనం డిటర్మినెంట్ని 0 చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఎంప్లాయిస్ b స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ k, c ఏంటి 6 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం చూసుకుంటే 4k స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 6 24k ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం చూసుకుంటే 4kని మనం కామన్ తీస్తే k మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అంటే k ఈక్వల్స్ టు 0 ఒక సొల్యూషన్, ఇంకోటి k ఈక్వల్స్ టు 6 ఒక సొల్యూషన్. కానీ k ఈక్వల్ టు 0ని మనం రూల్ అవుట్ చేయాలి. ఎందుకు రూల్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఒకవేళ k 0 అయిపోతే అది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదు. సో అక్కడ మనకు ఆల్రెడీ తెలిసి ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని. సో అందుకు k0 అనే సొల్యూషన్ని మనం ఎలిమినేట్ చేసి వాల్యూ ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 6 అని మాత్రం మనం ఇవ్వాలి. ఓకే, అండ్ విత్ దట్ విల్ మూవ్ ఆన్ టు లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద చాప్టర్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 అండ్ ఏరియా 400 అన్నారు. సో యాజ్ యూ నో, ఎప్పుడైనా రెక్టాంగిల్ ఉంది అంటే ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? అందులో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. పెరిమీటర్ అంటే ఏంటి, పెరిమీటర్ ఈజ్ 2 times లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 80 అన్నారు, రైట్? సో 2 ఇంటూ x plus y is equals to 80. That implies x plus y is equals to 40. అంటే y ఏమవుద్ది, 40 మైనస్ x. సో లెంత్ ఏమో x అంట, బ్రెడ్త్ ఏమో 40 మైనస్ x అంట. ఓకే, ఇప్పుడు దాని ఏరియా వచ్చేసి 400 మీటర్స్ అన్నారు, 400 మీటర్ స్క్వేర్ అన్నారు. సో
x into area is equals to 400 meter square. X into 40 minus x is equals to 400. So 40x minus x square is equals to 400. సో దీన్నే నేను కొంచెం ఇక్కడ రాస్తా, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో x square minus 40x plus 400 is equals to 0. సో ఇది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫామ్ చేసాం యూజింగ్ ద వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి. సో టు చెక్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, మనకి ఎప్పుడు పాసిబుల్ అవుద్ది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉంటే పాసిబుల్, ఒకవేళ రియల్ రూట్స్ లేకపోతే నాట్ పాసిబుల్. ఆ రియల్ రూట్స్ ఉన్నాయా లేదా అంటే మనం ఎలా తెలుస్తుంది, మనం డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేసి బేస్డ్ ఆన్ డిస్క్రిమినెంట్ మనం చెప్పగలుగుతాం అది పాసిబులా కాదా అని. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ వచ్చి -40, సి వాల్యూ వచ్చి 400. ఓకే, డిస్క్రిమినెంట్ ఏంటి, బి స్క్వేర్ అంటే -40 స్క్వేర్ -4 ఇంటూ ఏమో 1 ఇంటూ 400. ఓకే, ఇలా చూసుకుంటే 1600 minus 1600 is equals to 0. సో d is equals to 0. d equals to 0 అయిందంటే దాని అర్థం ఏంటంటే మనకి రూట్స్ ఉన్నాయి. సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ రెక్టాంగిల్. కానీ ఏమవుతుందంటే మనం చూద్దాం, అది రెక్టాంగిల్ అవుతుందా స్క్వేర్ అవుతుందా మనం చూద్దాం. డిస్క్రిమినెంట్ 0 అయింది కదా అంటే మనకి రూట్స్ ఏంటి, రియల్ అవుతాయి. రియల్ రూట్స్ ఏంటి, x is equals to -b/2a. that implies minus of -40 by 2 times 1 which is nothing but 40/2. అంటే xకి 20 అనే ఒక వాల్యూ పెడితే మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. సో దట్ మీన్స్ ఇది రెక్టాంగిల్ కాదు, ఇట్ టర్న్స్ అవుట్ టు బి అ స్క్వేర్ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ 20 ఇక్కడ 20, సో అది రెక్టాంగిల్ కాదు స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగిల్ అన్నారు కాబట్టి సో మనం అది కాదు ఇది స్క్వేర్ అవుతుంది అని చెప్పచ్చు. Okay, so with that we come to the end of questions. So I would say it is a good session. మనం select examples and select exercise questions ని solve చేసాం. So with this we come to the end of quadratic equations chapter. సో మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ కాన్సెప్ట్ చూసుకుందాం. ఆ తర్వాత క్లాస్లో మళ్ళీ దానికి సెలెక్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ సెలెక్ట్ క్వశ్చన్స్ చేద్దాం. సో అంటిల్ నెక్స్ట్ క్లాస్, సీ యూ గైస్. బీ హెల్దీ, బాగా ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్స్ అన్నీ బాగా నేర్చుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఇంపార్టెంట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.